ఢిల్లీ హైకోర్టులో కల్వకుంట్ల కవితకు మరో ఎదురుదెబ్బ తగిలినట్లుగా కనిపిస్తోంది. కొత్తగా ఏర్పాటు చేసిన తన పార్టీకి తెలంగాణ రక్షణ సమితి పేరును కేటాయించాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ముందుగా ఎన్నికల సంఘం అభ్యంతరాలకు సమాధానం చెప్పాలని హైకోర్టు సూచించింది. దీంతో కవిత రాజకీయంగా, న్యాయపరంగా మరో కీలక మలుపు ఎదుర్కొంటూ ఉన్నారు. కవిత కొత్త పార్టీకి టీఆర్ఎస్ అనే సంక్షిప్త నామం ఉండేలా తెలంగాణ రక్షణ సమితి పేరును ప్రతిపాదించారు. అయితే ఈ పేరుపై ఇప్పటికే అనేక అభ్యంతరాలు రావడంతో ఎన్నికల సంఘం 3 ప్రత్యామ్నాయ పేర్లు సూచించారని కూడా ఆదేశించింది. లేని పక్షంలో పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తును మూసివేస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ వ్యవహారంపై కవిత ఢిల్లీ హైకోర్టును అయితే ఆశ్రయించారు. అయితే విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం తరపు న్యాయవాదులు కీలక వాదనలు కూడా వినిపించడం జరిగింది. ప్రస్తుతం ఈ అంశం ఎన్నికల సంఘం పరిశీలనలో ఉందని, ఈ దశలో కోర్టు జోక్యం చేసుకోవడం ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకున్నట్టేనని కూడా పేర్కొన్నారు. ఎన్నికల సంఘం లేవనెత్తిన అభ్యంతరాలకు ముందుగా సమగ్రంగా సమాధానం ఇవ్వాలని, ఆ తర్వాత అవసరమైతే కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు కవితకు సూచించింది. అసలు వివాదం ఏంటంటే, ఒకప్పుడు కేసీఆర్ స్థాపించిన పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సమితి, అదే టీఆర్ఎస్. తర్వాత అదే పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా మార్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు కవిత పార్టీ పేరులు కూడా టీఆర్ఎస్ సంక్షిప్త రూపం ఉండడంతో ఓటర్లలో ఒక గందరగోళం తలెత్తే అవకాశం ఉందంటూ కూడా బీఆర్ఎస్ తో పాటు ఇతరులు పెద్ద ఎత్తున అయితే అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కూడా ఈ అంశాన్ని సీరియస్ గానే తీసుకుంది. ఎన్నికల సంఘం సమాచారం ప్రకారం ఈ పేరుపై వందల సంఖ్యలో అభ్యంతరాలు అందాయి. వాటిని పరిశీలించిన తర్వాతే ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వాలని కూడా కవితను ఆదేశించింది. కవిత మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయ పోరాటం కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు తాజా సూచనలతో ముందుగా ఎన్నికల సంఘం ఎదుటే తన వాదనలు వినిపించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఎన్నికల సంఘం తుది నిర్ణయం ఏముంటుంది? కవిత కొత్త పేరుకు సూచిస్తారా, లేక న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తారా అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు.